తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరొకసారి వాయిదా పడింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య వరుసగా 4వ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కేవలం 10 మంది టీడీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వైసీపీ సభ్యులు హాజరు కాలేదు. దీంతో 15 మంది కౌన్సిలర్లు లేకపోవడంతో వాయిదా వేశారు ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. వైసీపీ కౌన్సిలర్స్ ని తమ వైపుకు తిప్పుకోవడానికి టీడీపీ వారు చేయి జారకుండా వైసీపీ వేస్తున్న ఎత్తుగడలతో తుని రాజకీయం వేడెక్కింది. తునిలో ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగింది. బారికేడ్స్ ని దాటుకుని మున్సిపల్ కార్యాలయం వైపు దూసుకొచ్చిన టీడీపీ కార్యకర్తలు వైసీపీ కౌన్సిలర్స్ ని అడ్డుకోవడానికి ట్రై చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఈ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణంతో తునిలో టెన్షన్ నెలకొంది. అంతకుముందు చెలో తుని కార్యక్రమానికి వైసీపీ నేతలు పిలుపునివ్వడంతో ఆ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తునిలో 30 వార్డులుండగా మొత్తం వైసీపీని గెలిచింది. ప్రస్తుతం అందులో 2 ఖాళీలున్నాయి. 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. ఎమ్మెల్యేతో కలుపుకుంటే టీడీపీ బలం 11కి చేరింది. వైసీపీకి 17 మంది కౌన్సిలర్స్ ఉన్నారు. వారిలో 4 తన వైపుకు తిప్పుకోవాలని టీడీపీ ట్రై చేస్తోంది. కౌన్సిలర్లు స్వేచ్ఛగా ఓటేసేలా చేస్తే తమ గెలుపు ఖాయమంటోంది. 17 మంది కౌన్సిలర్స్ ని దాడిశెట్టి రాజా బంధించారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరొకసారి వాయిదా పడింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య వరుసగా 4వ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కేవలం 10 మంది టీడీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వైసీపీ సభ్యులు హాజరు కాలేదు. దీంతో 15 మంది కౌన్సిలర్లు లేకపోవడంతో వాయిదా వేశారు ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. గెలవలేమనే భయంతోనే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను టీడీపీ వాయిదా వేస్తోంది అన్నారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. వైసీపీ కౌన్సిలర్స్ హాజరు కాకుండా టీడీపీ శ్రేణులు భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు ఆయన. జిల్లా కలెక్టర్ ఎస్పీ సమక్షంలో తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరపాలంటున్న దాడిశెట్టి రాజాతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వరుసగా 4వ వాయిదా పడటం జరిగింది. ఇప్పటికే 2 సార్లు లాండ్ ఆర్డర్ ప్రభావంతో వాయిదా పడితే మరో 2 సార్లు క్వారం లేకపోవడంతో వాయిదా పడటం జరిగింది. అయితే ఇక్కడ అంతా కూడా చూసినట్టయితే ఈసారి ఎటువంటి క్వారం లేకుండానే ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఈ తప్పనిసరిగా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ను తమ గెలుస్తామని చెప్పేసి టీడీపీ చెప్తుంది. అయితే ఇక్కడ వైసీపీకి సంబంధించి తుని ఇన్ఛార్జి అలాగే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఉన్నారు. ఆయన స్పందన ఏంటి దీని మీద అడిగి తెలుసుకుందాం. సార్, ఈసారి ఎన్నిక జరిగితే ఎటువంటి క్వారం లేకుండా ఎన్నిక నిర్వహిస్తారు, అప్పుడు మేమే కైవసం చేసుకుంటాం టీడీపీ చెప్తుంది. మీరేమంటారు? తుని మున్సిపాలిటీలో యాక్చువల్గా 30 మంది కౌన్సిలర్స్, టీడీపీకి 1 కౌన్సిలర్ కూడా లేడు. 10 మందిని ప్రలోభ పెట్టో ఏదో పెట్టో 10 మందిని తీసుకున్నారు. వాళ్ళ బలం 10 మంది, మా బలం 17 మంది. ఇద్దరు కౌన్సిలర్లు ఒకళ్ళు రాజీనామా చేశారు, ఒకళ్ళు స్వర్గస్థులు అయ్యారు. పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కి, ఇది చైర్మన్ గారి హౌస్, ఇది చైర్మన్ గారి హౌస్ మున్సిపల్ ఆఫీస్ పక్కనే. నిన్న చైర్మన్ గారి ఇంటి మీద దాడి చేసి బీసీ మహిళ చైర్మన్ గారి మీద కేసులు పెట్టి A1 కింద ఆవిడని పెట్టి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని తొంగలోకి తొక్కుతున్నారు తుని కాన్స్టిట్యున్సీలో. అదేవిధంగా జిల్లా అధికారులకి తుని కాన్స్టిట్యున్సీ మీద పట్టు లేదు. కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ తునిలో ఏమి చేయలేకపోతున్నారు. వాళ్ళు ఇక్కడ తుని లోకల్ పోలీస్ కానీ లేకపోతే తునిలో టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ దౌర్జన్యంలో తుని నడుస్తుంది తప్పిస్తే వాళ్ళకి వ్యవస్థలకి పట్టులేదు తుని కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే గౌరవ హైకోర్టు వారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎన్నిక జరపమని చెప్పేసి. ఈ రోజు కూడా మార్నింగ్ కంటెంట్ మూవ్ చేసాం. కంటెంట్ ప్రకారం కలెక్టర్ గారికి, ఎలక్షన్ కమిషనర్ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏం జరుగుతుందో చూద్దాం. వాళ్ళ థియరీ గమనిస్తుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే మెజారిటీ వచ్చే వరకు వాయిదాలు వేసేలా కనపడుతున్నారు. వాళ్ళకి మెజారిటీ వచ్చే వరకు వాయిదాలు వేసేలా ఉంటారు. నిజంగా వాళ్ళ కోరం ఉండి బలం ఉండి అనౌన్స్ చేసుకోవచ్చు కదా వాళ్ళ మెజారిటీ. నేను మా కౌన్సిలర్స్ ని ఏఎస్పీ గారికి, డిఎస్పీ గారికి అప్పచెప్పాను, అందరూ కలిసి దగ్గరుండి చేయించండి అని చెప్పేసి. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత కౌన్సిలర్స్ ప్లానాలు అరిచేతిలో పట్టుకుని వచ్చారు, వెనక్కి పారిపోయి వచ్చేసారు. అదంతా మీడియాలో చూశారు అందరూ కూడా. అందరూ మీ టీవీలో కూడా లైవ్ టెలికాస్ట్ అయింది, అదంతా చూశారు. మరి ఏంటి అర్థం ఏంటి? ఏమన్నా అంటే కౌన్సిలర్ నిర్బంధిస్తే మళ్ళీ ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని నా దగ్గర పరిగెట్టుకుని వచ్చేస్తారు వెనక్కి. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో
తొక్కి ఆడి గేమ్ అది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందండి. మా వాళ్ళందరినీ కూడా దాడిశెట్టి రాజా గారు నిర్బంధించారు అని చెప్పి ఈ కౌన్సిలర్ యొక్క కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కేసు పెడతానంటున్నారు. ఎవరో పెట్టలేదు, పెడితే ఈ పాటికి తీసుకెళ్లిపోతారు. కేసులు అన్నాయి అపోజిషన్ లీడర్ మీద కామనే కదా, మాకేమన్నా బలం ఉంది. అప్పుడు ఎవరన్నా ఒక పెట్టున్నా ఈ పాటికి తీసుకెళ్లిపోతున్నాను లోపల వేడి. ఒక్క కౌన్సిలర్స్ కూడా సీటు లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు వరకు కూడా 4 సార్లు వాయిదేసి కొంతమందిని భయపెట్టి 10 మందిని కౌన్సిలర్లు వాళ్ళ ఎంపిక తిప్పుకున్నారు. ఇంకా కొంతమందిని వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఎంపికను జాయిన్ చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి దాడిశెట్టి రాజా ఆరోపించడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రకాష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, తుని.